పాలమూరు జిల్లాలోని పామాపూర్ ఆలయానికి పర్యాటక శోభ సంతరించుకుంది. ఉధృతంగా ప్రవహిస్తున్న పెద్దవాగు మధ్యలో పరమేశ్వరుడు ధ్యానముద్రలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. 30 అడుగుల ఎత్తులో గంగమ్మ ఒడిలో ఒదిగిన త్రిశూలధారి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. లింగ స్వరూపుణ్ణి కనులారా దర్శించుకునేందుకు భక్తజనం దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. శ్రావణ మాసం సందర్భంగా ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక శోభ సంతరించుకుంటున్న పామాపూర్ ప్రత్యేకతపై బాలకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. అత్యంత ప్రధానమైన 2 వాగులు ఉన్నాయి. అందులో ఒకటి పెద్ద వాగు, ఊకచెట్టి వాగు. ఇవంతా కూడా దాదాపు ఒక నదిని తలపిస్తూ ఉంటాయి. పెద్దవాగు, ఊకచెట్టు వాగు 2 కలిసి కృష్ణానదిలో కలిసే ఒక సంగమ ప్రాంతం ఇది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో నేనున్నాను. మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు ధ్యానముద్రలో పరమేశ్వరుడు కనిపిస్తున్నారు. దాదాపు 30 అడుగుల ఎత్తైన విగ్రహం ఇది. పశ్చిమ బెంగాల్ కలకత్తా నుంచి తయారు చేసుకొని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. మనకు నాగాభరణాన్ని ధరించి చేతిలో త్రిశూలాన్ని చేతబూని ధ్యానముద్రలో కనిపిస్తున్నటువంటి పరమేశ్వరుడు నిత్యం భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ప్రత్యేకించి వర్షాకాలంలో గంగమ్మ ఒడిలో పరమేశ్వరుడి దర్శన భాగ్యం కేవలం మనకు పామాపూర్లో మాత్రమే కనిపిస్తుంటుంది. ఇది దేవరకద్ర నియోజకవర్గం, పామాపురం గ్రామం. ఈ ప్రాంతానికి ఉన్నటువంటి విశిష్టత చాలా వైభవంగా ఉంటుంది. ఈ ప్రాంతం చారిత్రకంగా కూడా ఎంతో ప్రఖ్యాతిగాంచింది. చాళుక్యులు అట్లాగే కాకతీయుల పాలనలో ఒక వెలిగినటువంటి ప్రాంతం ఇది. భ్రమరాంబ రామలింగేశ్వర స్వామి ప్రతిష్టాపన జరిగినటువంటి ఆలయం ఇక్కడ ఉంది. ఆ ఆలయానికి చెంతనే కొద్ది మీటర్ల దూరంలోనే ఒక భారీ వాగు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వాగు మీద ఇటీవల కాలంలో అంటే 2017 సంవత్సరంలో పెద్ద చెక్ డ్యామ్ని నిర్మించారు. ఇది వరల్డ్ బ్యాంక్ నిధులతోటి సుమారుగా 300 నుంచి 400 మీటర్ల దూరంలో. బహుశా ఇంత పెద్ద చెక్ డ్యామ్ ఈ ప్రాంతంలో మామనాడు జిల్లాలోనే కనిపించదు. ఇంత పెద్దటి చెక్ డ్యామ్ ఇది. ఈ చెక్ డ్యామ్ ద్వారా సుమారుగా 2000 ఎకరాలకు పైగా ఆయకట్టు సాగవుతుంది. ఒక పామాపురమే కాకుండా షాగాపురం, వీరరాఘవాపురం, రేచింతల ఈ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి 2000 ఎకరాలకు పైగా సాగునీరు అందుతుంది. దీంతోపాటు ఒకప్పుడు తాగునీటి కోసం, సాగునీటి కోసం తహతాలాడిన గ్రామాల్లో అనూహ్యంగా ఈ చెక్ డ్యామ్ నిర్మాణం తర్వాత భూగర్భ జలాలు కూడా పెరిగిపోయాయి. చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడి రైతులకు కూడా ఒక సాగుకు అనుకూలంగా మారిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు అయితే వర్షాకాలం మొదలవుతుందో, చెక్ డ్యామ్ కలకలాడుతుందో అప్పుడు ఒక పర్యాటకంగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా కలకలాడుతుందని చెప్పవచ్చు. మనకు అందుకు నిదర్శనంగానే పరమశివుడు ధ్యానముద్రలో కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఎంతో నయనందాన్ని కలిగిస్తాయి. ప్రత్యేకించి ఇంత పెద్ద చెక్ డ్యామ్ మధ్యలో పరమేశ్వరుడు దర్శనమిస్తూ ధ్యానముద్రలో కనిపిస్తున్నటువంటి ఈ స్వామిని దర్శించుకోవడం కోసం సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు తరలి వస్తారు. ప్రత్యేకించి శివరాత్రి పర్వదినాలు, ముఖ్యమైనటువంటి తిథులు, వారాలు ఉన్నటువంటి రోజుల్లో మాత్రం ప్రత్యేకంగా ఇక్కడ భక్తుల కోలాహలం, భక్తుల సందడి కనిపిస్తుంటుంది. మొత్తంగా దేవరకద్ర నియోజకవర్గంలో 30కి పైగా చెక్ డ్యాములుంటో అందులో ప్రధానమైనటువంటి చెక్ డ్యామ్గా పామాపూర్కి పేరుంది. ఇక్కడ కేవలం జలసందడి, జల విన్యాసం జరుగుతున్న సందర్భంలో వివిధ రకాల చేపలతో పాటు వివిధ రకాల పక్షులు కూడా ఇక్కడ సందడి చేస్తుంటాయి, ఇక్కడికి దర్శనమిస్తుంటాయి, ఇక్కడ వాలిపోతూ ఉంటాయి. సో అన్ని దృశ్యాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫ్లో మాత్రం చాలా పెద్ద ఎక్స్టెంట్లో కనిపిస్తుంది. ఊకచెట్టు వాగు అట్లాగే పెద్ద వాగు, ఈ 2 వాగులు కూడా మహబూబ్నగర్ జిల్లాలో చాలా ఎక్స్టెంట్లో దాదాపు సుమారుగా ఒక 100 కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇది ఎక్స్టెంట్ ఉన్నది మాత్రం దేవరకద్ర నియోజకవర్గంలో. సుమారుగా 70,000 ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నటువంటి ఈ చెక్ డ్యామ్ల వల్ల అటు వ్యవసాయమే కాదు, తాగునీటి సమస్యలు తొలగిపోవడంతో పాటు గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతోంది. దానివల్ల రైతులకు, ప్రజలందరికీ కూడా మేలు జరుగుతోంది. అటు ఇరిగేషన్ ఆస్పెక్ట్లోనూ అట్లాగే వ్యవసాయ పరంగాను, అంతేకాకుండా చారిత్రకంగా, పర్యాటకంగా పామాపూర్కి ఎంతో విస్తృతత, ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అందువల్లనే ఈ క్షేత్రం ఎప్పుడు సీజన్లో ఎంతైతే వైభవంగా కనిపిస్తుంటుందో మరికొంత అందం, మరికొంత ప్రత్యేకత మనకు వర్షాకాలంలో కనిపిస్తుంటుంది. అందుకే ఈ ప్రాంతం అంతా కూడా నిత్యం పర్యాటకులతోటి సందడిగా మారుతుందని చెప్పవచ్చు. ఇది పామాపూర్ ప్రత్యేకత. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.